దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని జ్ఞాపకం చేసుకొని మరొక నూతనమైన దినాన్ని అనుగ్రహించినాడు. ఈ దినమందు దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యం చదివి ధ్యానం చేసుకుందాం. మన వాక్య భాగము నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 15వ వచనం. మోసే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. చదవబడిన లేఖన భాగం నిమిత్తమై ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ చిత్తాన్ని బట్టి, కృపను బట్టి నాయన మరొక నూతన దినం మీరు మాకు ఇచ్చారు. ఈ దినమందు మీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వారిని దీవించి ఆశ్రయించి కాపాడి జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న ఈ లేఖన భాగం దీవించు తండ్రి. చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని మాటలాడనయున్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మోసే భక్తుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని దాసుడు కూడా మొదటగా దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడుతాడు. ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడుట. ఆయన మనతో మాట్లాడుతున్నట్టు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు అనే సంగతి మనం ఎరిగిన వాళ్ళం. ఇక రాయబడిన మాట మనం ఆలోచన చేసినప్పుడు, నువ్వు మాతో రావాలి అన్నాడు మోసే. ఎందుకు ప్రభు రానంటున్నాడు వారితో? 3వ వచనం మనం చదివితే ఇలాగ రాయబడింది. 3వ వచనం చూడండి ఒకసారి. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోసెతో చెప్పాను. ఎందుకు ప్రభు రానంటున్నాడో మనకు అర్థమైంది కదా. వారు లోబడని ప్రజలంట. ఇశ్రాయేలీలు లోబడని ప్రజలు కాబట్టే నేను రాను అన్నాడు. నేను రాను మీతో అన్నాడు. ఒకవేళ నేను వచ్చినప్పటికీ మార్గములో మిమ్మల్ని సంహరిస్తానేమో, మిమ్మల్ని చంపేస్తానేమో, అందుకే నేను రాను అని దేవుడు చెప్పాడు. వచనం 12 చూడండి. వచనం 12లో రాయబడిన మాట మనం చదువుకున్నప్పుడు, మోసే యెహోవాతో ఇట్లా అన్నాడు, చూడుము, నీ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియు చెప్పితివి కదా అన్నాడు. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మోసే యెహోవాతో మాట్లాడుతున్న మాట ఇది. ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, మంచిదే అయ్యా, బాగానే ఉంది. కానీ నాతో ఎవరిని నువ్వు పంపుతావు? నాతో ఎవరిని నువ్వు పంపుతావు? అది నాకు తెలపలేదు నువ్వు అన్నాడు. నువ్వు పొమ్మని చెప్పే మాట బాగానే ఉంది, నేను వెళ్తాను,
కానీ నాతో ఎవరిని పంపుతున్నావు నువ్వు చెప్పు అది అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నాతో ఎవరిని నువ్వు పంపుతావు, ఎవరిని నువ్వు పంపాలనుకుంటున్నావు అనేది మోసే అడుగుతున్నాడు దేవుణ్ణి మోసే అడుగుతున్నాను. వచనం 2 చూడండి, 2వ వచనములు రాయబడిన మాట, నేను నీకు ముందుగా దూతను పంపి అన్నాడు. నేను ముందుగా నీకు దూతను పంపి అన్నాడు. దూత అనగా దేవదూత అని మనకు అర్థమవుతుంది. దేవుని దూత అని మనకు అర్థమవుతుంది. నువ్వు దేవదూత పంపుతావా, లేకపోతే నువ్వే వస్తావా, నాకు చెప్పు అని అడిగినట్టుగా ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి మోసే ఈ విధంగా అడిగాడు. విశేషించి దేవుడు రాకపోతే మోసేకు తృప్తి ఉండదు, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ముఖాముఖిగా మాట్లాడినవాడు దేవునితోనిక. అందుకోసమే నువ్వు వస్తేనే మాకు తృప్తి, నువ్వు రాకపోతే మాకు తృప్తి ఏమి ఉండదు ప్రభువా అన్నట్టుగా మాట్లాడినట్టుగా మనము ఇందులో అర్థం చేసుకోవచ్చు. అదే వచనంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు నా కటాక్షము నీకు కలిగిందని చెప్పితేవి కదా, అందుకోసమే నువ్వు నాతో వస్తేనే నాకు తృప్తి అన్నట్టు మాట్లాడినాడు. వచనం 13 చూడండి. 13 వచనంలో, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ 13 వచనం రాయబడిన మాట మనం ఆలోచన చేయక మనకు అర్థమైన విషయం ఏమిటంటే, ఈ జనము నీ ప్రజలే కదా అన్నాడు. ఈ జనము నీ ప్రజలే కదా అన్నాడు. వారిని దేవుడు పేరు పెట్టి పిలిచినాడు. వీరెవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం. దేవుడే వీరిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, కలిగి ఉన్న ఎడల అంటూ దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అన్నాడు. నీ మార్గం నాకు తెలుపు అన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి? నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అని ప్రభు చెప్పిన మాట. కాబట్టి మోసే అడుగుతున్నాడు, నీ మార్గం నాకు తెలుపు, చూపు. ఎందుకంటే ఈ జనము నీ ప్రజలే కదా అన్నాడు. నువ్వు ఏర్పరిచిన ప్రజలే కదా, నీవు నడిపిస్తున్న వారే కదా, ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన వాడు నువ్వే కదా, ఇది ప్రజలు నీ ప్రజలే కదా అన్నట్టుగా మాట్లాడినాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నిజమే ఆయన ప్రజలు వాళ్ళు, కానీ ఆయన మాట వాళ్ళు వినలే, ఆయన మాటకు వాళ్ళు లోబడలే. అందుకే ప్రభు మీరే పోండి నేను రాను అని ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇది మనము గమనించువారమై ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందులో మనకు ప్రార్థన వినిపిస్తుంది అంతే. మోసే దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దీనికి ఒక మాట చూడండి, 25వ కీర్తన 4వ చరణములో, 25వ కీర్తన 4వ చరణములో మనము గమనించినప్పుడు ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము అన్నాడు. నీ మార్గాలు నాకు తెలియజేయి అంటూ అని చెప్పిన మాట ఏంటంటే గుర్తుపెట్టుకుందాం. నీ త్రోవలు నాకు తేటపరచుము అన్నాడు. తేటపరచుము అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. 27 చూడండి, 27వ కీర్తన 1వ వచనములో, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు,
నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేనెవరికి వెర్తును అన్నాడనమాట. గమనించండి ఈ మాటలు. నాకు వెలుగు నీవే, నా రక్షణై ఉన్నావు నువ్వు, నాకు వెలుగు రక్షణై నువ్వు ఉన్నావు. నేను ఎవరికి భయపడతాను? నా ప్రాణదుర్గము నీవే, నేను ఎవరికి వెరుతును అని అన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే 51:13, 51వ కీర్తన 13వ చరణం చూడండి. 51:13లో అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అన్నాడు. నేను బోధిస్తా, పాపుల్ని తట్టు తిరుగుతారు. బోధించువాడుంటే పాపాత్ముడు దేవుని వైపు తిరుగుతాడు. కాబట్టి నీ మార్గాలు నాకు చూపించు, నీ త్రోవలు నాకు చూపించినట్టుగా మాట్లాడి వచ్చిన భాగంలో ఆ విధంగా మనము అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా 86:11లో 86వ కీర్తన 11వ వచనం చూడండి. 86:11లో రాయబడిన మాట, యెహోవా నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము అన్నాడు. ఏకదృష్టి కలగజేయము అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఏకదృష్టి కలగజేయము అంటే దేవుని మీద దృష్టి ఉంచినట్లుగా నాకు సహాయము చేయము అని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రభు అయిన దేవుడు మనకు అందించినటువంటి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. వచనం 14 చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనములో ఈ విధంగా మనం చూస్తాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను అన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలగజేయుతును అనే మాట వ్రాయబడింది. విశ్రాంతి కలగజేయుట. విశ్రాంతి అంటే విశ్రమించుట లేదా ప్రభు సన్నిధికి చేరుట, వెళ్ళుట అనేది మనకు అర్థమవుతుంది. అందును బట్టి ఈ విషయం అలా గుర్తు చేసుకోవాలి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. నా సన్నిధి తోడుగా వస్తుంది అని ఈ మాట తెలియజేశాడు. అన్నిటికంటే ముఖ్యముగా ఆయన సన్నిధి తోడుగా ఉండాలని, ఆయన తోడుగా ఉండాలని ఈ మాటకు అర్థం. కాబట్టి విశ్రాంతిని ఇవ్వగలిగేది ఇదొక్కటే. ఏమిటి? ఆయన సన్నిధి మనకు విశ్రాంతిని ఇవ్వగలిగేది. ఆయన తోడుగా ఉంటే మనకు విశ్రాంతి అన్నది మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దీనికి మనం పలు వచనాలు చెప్పుకోవచ్చు. రండి, వచనం 15 చదువుకుందాం. 15వ వచనంలో మోషే ఇలాగన్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకు అన్నాడు. నీ సన్నిధి నువ్వు రాకపోతే కనుక మేమెందుకు పోవాలా? నువ్వు రాకపోతే మేమెందుకు పోవాలా? మేము పోం, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే మా వెంట అని మోషే బతిమాలుకున్నాడు. వాస్తవమే కదా. దేవుడు రాకపోతే మనం ఎక్కడికైనా పోతాం? ఎక్కడ మనం ఉంటాం? ఏ మార్గాన వెళ్ళిపోవాలి? అర్థం కాని పరిస్థితి. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలి, ఆయన రావాలి, ఆయన వస్తేనే మనకు నెమ్మది అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇందుకు గాను నేను ఒక మాట జ్ఞాపకం చేస్తూ చూడండి. లేవియాకాండములో ఇలా రాయబడింది. లేవియాకాండం 20వ అధ్యాయము 24వ వచనం. 20వ అధ్యాయము 24వ వచనం చూడాలి. లేవియాకాండం 20వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు, అది అనగా పాలు తెనులు ప్రవహించు ఆ దేశం మీకు స్వాస్థ్యంగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను.
జనములలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులను అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలనైనా కానీ, ఏ పక్షి వలనైనా కానీ, నేల మీద ప్రాకు దేని వలనైనా కానీ అపవిత్రపరచుకొనకూడదు. చాలండి, అపవిత్రపరచుకొనకూడదు. ఎందుకంటే మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి అన్నాడు. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి కాబట్టి మీరు దేని వల్ల కూడా మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీ దేహాలు, మీ హృదయం ఏది కూడా అపవిత్రపరచుకొనకుండా ఉండండి. ఎందుకంటే మీరు పరిశుద్ధులై ఉండాలని నాకు ఆశ. మీరు పరిశుద్ధులై ఉండాలి, ఎందుకంటే నేనును పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుని బట్టి మనం పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం వెంబడించేవారుగా ఉండాలి. విశేషించి ఆయన సన్నిధి మనతో ఉండాలి, మనము ఆయనతో కూడా ఉండాలని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఆ విధంగా మోసే ప్రభువును తన వెంట ఉండాలని కోరుకున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా దానికి సమ్మతించి నేను వస్తాను మీతో పాటు, మీరు బయలుదేరండి అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మోసే వలె మనము కూడా ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని పవిత్రపరుచుకుంటూ ప్రభు రాకడ కోసమై మనం సిద్ధపడేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు నైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న దేవుడవు, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నా. వినిపించిన నీ వాక్య భాగం దీవించి ఆశీర్వదించండి దేవా. మీరు మాతో ఉంటే మాకు అంతే చాలు. మీరు లేని ప్రయాణం, మీరు లేని జీవితం వ్యర్థం. దేవా, నీ మార్గం మాకు చూపించి సరైన మార్గం నడుచుటకు నీ కృప దయచేసి కరుణించుమని, దర్శించుమని మీకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.